అండి. వెల్కమ్ టు మనకన్నా ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉల్లిపాయ పకోడీ. సో, ఉల్లిపాయ పకోడీకి ఇంత సైజులో బాగా కొన్ని ఉల్లిపాయలైతే తీసుకున్నాను. ఇది శనగపిండి, ఒక పావు కేజీ శనగపిండి. మా మమ్మీ అయితే ఉల్లిపాయల్ని కట్ చేస్తుంది. మనకంటే నైఫ్‌తో ఎక్కువ అలవాటు. మా మమ్మీకైతే ఎక్కువ కొడలతోని, ఈ ఈలపీటతోని ఇట్లా అయితే బాగా అలవాటుంటది కాబట్టి ఫాస్ట్‌గా కట్ జేస్తది. సో, ఇట్లా అయితే మొత్తం పొట్టు తీసేసి కట్ జేస్తూనే ఉంది. సన్నగా స్లైసెస్‌గా కట్ చేసేసుకోవాలి ఫాస్ట్‌గా. నాకైతే ఆ కొడవలతోని ఈ ఈలపీటలతోని అసలు మొత్తమే కట్ జేయనీకి రాదు. సో, అట్లా కట్ జేసేసి శనగపిండిలో వేస్తుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. కొత్తగా వచ్చినందుకు నన్ను తొందరగా ఆదరిస్తున్నారు. అవన్నీ కట్ చేయడం అయితే అయిపోయింది. దాంట్లోకి మా మమ్మీ స్టైల్ చేస్తుంది కాబట్టి పకోడీ ఇలా చేస్తుంది. సో, కారప్పొడి ఏసేసుకుంటుంది దానికి తగ్గట్టుగా. దాంట్లోకి మళ్ళీ ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటుంది. ఉప్పును కూడా సరిపడంత వేసేసుకోవాలి. తర్వాత కొంచెం తినే సోడా వేసుకుంటుంది. తినే సోడా వేసుకుంటే కొంచెం క్రంచీగా బావుంటది కాబట్టి కొంచెం తినే సోడా ఆర్ వంట సోడా అంటారు కదా! సో, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో, యాడ్ చేసేసుకున్నాక మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. పకోడీ అంటే ఎవ్వరికైనా ఇష్టం ఉంటది కదండీ! సో, నాకు కూడా పకోడీ అంటే మిర్చి అంటే ఎక్కువ ఇష్టము. ఈరోజు మా మమ్మీని చేయమనంగానే సో, స్టార్ట్ చేసేసింది. సో, మిక్స్ చేసేస్తుంది. అంతా ఒక్కసారిగా ఫస్ట్ మనం దాన్ని అంతా కలిపేసుకుంటే ఆనియన్‌కి ఉన్న వాటర్ అంతా వదిలేస్తది గాబట్టి కొంచెంగా వాటర్ ఏసేసుకొని తర్వాత తడుపుకోవాలి పిండిని. లేదంటే మళ్ళీ లూజ్ అయిపోతా ఉంటది గాబట్టి సో, అలా అయితే మిక్స్ చేసేసుకుందాం. వాటర్ వస్తుంటది ఆనియన్ నుంచి గాబట్టి. సో, ఇలా అయితే చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ పిండి అయిపోయింది. నెక్స్ట్ వాటర్ కొంచెం యాడ్ చేస్తూ ఉంటుంది మా మమ్మీ అయితే. ఈ విధంగా అయితే కలిపేసింది. మరీ మెత్తగా కలపొద్దు కదా! ఆనియన్ ఎక్కువుండాలి, పిండి తక్కువుండాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా మనకి పకోడీ అయితే ఉంటుంది. క్రంచీగా ఉంటాయి. సో, హోటల్ స్టైల్ పకోడీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇది మా మమ్మీ స్టైల్ పకోడీ. సో, అయిపోయింది. ఆయిల్ కూడా కాగబెట్టేసుకుంది. ఆయిల్ గూడా హీట్ అయితూ ఉంటుంది ఇంత లోపల. సో, పకోడీ గూడా ఎయడం స్టార్ట్ జేసేసింది మా మమ్మీ అయితే. సో, చూడండి పకోడీ అయితే ఏసేసుకుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఎప్పుడైనా ఏ ఐటెమ్ అయినా వేసుకుంటే మంచిగా ఆయిల్ పైకి తేలుతూ అవి మంచిగా వేగుతూ ఉంటాయి. సో, ఇలా అయితే వేయడం స్టార్ట్ జేసేసింది. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఫర్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని నన్ను కూడా ముందుకెళ్ళేలాగా చూడండి. నేను కూడా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాను. కొత్త వంటలతో, కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడా ఎంటర్‌టైన్ చేస్తాను. సో, పకోడీ అయితే ఏసేసింది. ఈ విధంగా అయితే. సో, ఆ రోజైతే వెదర్ కొంచెం కూల్‌గా ఉండే. అందుకే పకోడీ తినాలనిపించింది. నార్మల్‌గా అయితే ఎండలైతే చాలా ఉంటున్నాయండి. అందుకే ఇవి ఎండలకి ఎటు బయటకెళ్ళకుండా మన ఇంట్లో మనమే ఏదో కొంచెం వండుకొని తినేసి చక్కగా పడుకుంటే అయిపోతది. అంతే అనిపిస్తుంది. ఏ ఫంక్షన్‌లకి ఎటు వెళ్ళకుండా ఉండడమే బెటర్ కదా! సో, అందుకే ఇంట్లోనే ఐటెమ్స్ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేసుకుంటాం. మోస్ట్‌లీ ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తాం. ఏదైనా తినాలనిపిస్తే బయట దానికంటే ఎక్కువగా. సో, అందుకని ఇంట్లోనే రెడీ చేయమంటే చేస్తుంది. సో, ఆల్మోస్ట్ ఒక పక్క వేగినాయి కాబట్టి ఇంకో సైడ్‌కి టర్న్ చేసేసుకుంటుంది. సో, టర్నింగ్ అయితే అయిపోయింది. ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం లోపల బాయిల్డ్ అవ్వాలి. మరీ హై ఫ్లేమ్‌లో అయితే పెట్టొద్దు. ఎందుకంటే బాయిల్ అవ్వాలి గదా! పిండి కూడా. లేదంటే మనకి డైజెషన్ అవ్వదు. సో, కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్‌ని చేసేసింది. లాస్ట్‌గా ఇట్లా అయితే ఆయిల్ పైకి తేలుతుంది లైట్‌గా. సో, మనకైతే అయిపోయింది. ఆల్మోస్ట్ వేగిపోయినట్టే పకోడీ అయితే. అలా అన్నీ కూడా వేయించేసుకుంది, తీసుకుంటుంది. ఈ ఇట్లా వచ్చే వరకి. మరి బాగా బ్లాక్ కావొద్దు. చేదుగా ఉంటది కాబట్టి మనం ఈ కలర్‌లోకొచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అవన్నీ అయిపోయినాక మళ్ళీ ఇంకొక వాయి గూడా వేస్తుంది. అట్లనే అన్నీ వేసేసుకుంది మొత్తం పిండి అయిపోయేంత వరకి కూడా. సో, ఈ విధంగా అయితే వేసేసుకోవాలి పకోడీని. ముద్దలుగా వేయకుండా కొంచెం ఆనియన్ ఎక్కువగా కట్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది కాబట్టి పకోడీస్‌లో చాలా టైప్స్ ఉంటాయి కదా! పాలకూర పకోడీ కూడా ట్రై చేయండి. సో, ఇట్లా అయితే క్రిస్పీగా మంచిగా ఉంది. బావుంది. టేస్ట్ కూడా బావుంది. మేము కూడా తిన్నాం. దాంట్లోకి కొంచెం
మిర్చి ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుందని అనేసి మా మమ్మీ ఏం చేసింది ఇదే ఆయిల్‌లో మిర్చి కూడా వేయించేసింది. దానికి సాల్ట్ అద్దిచ్చేస్తుంది. సో, ఫైనల్‌గా వేడి వేడి పకోడీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.